సింహ రాశి ప్రేక్షకులకు స్వాగతం. మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అలానే ఉత్తర పాల్గుని అనగా ఉత్తర నక్షత్రం 1వ పాదం ఈ సింహ రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఈ సింహ రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే అంటే మీ జన్మ రాశి నుంచి అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. కేతు మీ జన్మరాశిలోనే, రాహు మీ సప్తమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 12వ స్థానంలోకి కేతు ఒక ప్రవేశము, అలానే 6వ స్థానంలోకి రాహు ఒక ప్రవేశము. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు మిథునంలో అంటే మీ జన్మరాశి నుంచి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఆయన గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశి అంటే మీ జన్మరాశిలోకి మకా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజులు సంచారం చేసి మళ్ళీ సంవత్సరం చివరిలో వక్రించి కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ముఖ్యంగా సింహ రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహుకేతు బలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. మీకే సింహరాశి వరకు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. జూన్ 1వ తేదీ వరకు గురుబలం ఉంటుంది. జూన్ 1వ తేదీ తర్వాత ఇక సంవత్సరం చివరి వరకు గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏనాటి శని అయిపోయిందని చెప్తున్నారు కానీ మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న ఈ గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన జన్మ జాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశ గనక జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయం అంతా కూడా లైఫ్ అనేది స్మూత్ గా సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా హ్యాపీగా సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం ఉంటే ఇంకా రెట్టింపు ఫలితాలని మనం అందుకుంటాం. అదే ఆ సమయంలో గురుబలం లేకుంటే శుభ ఫలితాలని మనం పొందుకుంటూ వెళ్తూ ఉంటాం. అదే మన జన్మ జాతక రీత్యా పాప గ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది స్మూత్ గా ఉండదు. లైఫ్ లో చాలా గందరగోళ పరిస్థితులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలనే మన జీవితంలో అన్నీ జరగవు. ఆదాయం ఈ సంవత్సరం 11 ఉంటే రీత్యా గ్రహదశ బాలేకపోతే ఆదాయం అంతా వర్తించదు. దీన్ని వాస్తవాన్ని అర్థం చేసుకోండి. అలానే గోచారంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో లేదా ఈ సంవత్సరంలో విపరీత రాజయోగము, గజకేసరి యోగం పట్టబోతుంది, శుక్రమహాదశ పట్టబోతుంది అని. అవేవి కూడా గోచారంలో వర్తించవు. మన జన్మజాతక రీత్యా ఉంటే వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడే వాళ్ళు యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలని ఇస్తారు. అలానే గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికుంటే ఎక్కువండి. అందులోన మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే గజకేసరి యోగం సంపూర్ణంగా యోగిస్తుంది. అలానే శుక్ర మహాదశ పట్టబోతుంది అని అంటూ ఉంటారు. శుక్ర మహాదశ అందరికీ యోగించదు. ఓన్లీ 20% మందికే, 100 మందిలో 20% మందికే యోగిస్తుంది. వాస్తవాన్ని గుర్తించండి. సో కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక శ్రీ పరాభవన సంవత్సరంలో ఈ సింహ రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయాన్ని గమనిద్దాం. ఒక పక్క జన్మరాశిలో మీకు కేతు సంచారం, ఒక పక్క రాహు ఒక సంచారం సప్తమ స్థానంలో, సప్తమాధిపతి అష్టమ స్థానంలో, అష్టమ శని. అష్టమ శని సమయంలోనూ కూడా ఈ జన్మరాశిలో కేతు ఉన్నప్పుడు ఇలాంటి సమయంలోనూ కూడాను సింహరాశి వాళ్ళని కాస్తలో కాస్త రక్షిస్తున్నదే ఒక్క గురువు, లాభస్థానంలో సంచారం చేస్తున్న గురువు. లాభస్థానంలో గురు సంచారం చేసేటప్పుడు పంచమాన్ని చూస్తూ ఉంటాడు నేరుగా సమసప్తక దృష్టితో. పంచమాధిపతి పంచమ స్థానాన్ని చూడడం అనేది పూర్వపుణ్యస్థానం అనేది బలిష్టమవుతుంది. శని దృష్టి కూడా పంచమ స్థానం మీద ఉంటుంది. బట్ గురు దృష్టి మేజర్ గా మనకి ఆయన స్థానాన్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి శని దృష్టి ఇక్కడ, శని ఒక నెగిటివ్ దృష్టి ఇక్కడ పనిచేయదు అని అర్థం. అంటే ఉద్యోగంలో ఎంత ఒత్తిడిలు ఉన్నప్పటికీ, వ్యాపారంలో ఎంత ఒత్తిడిలు ఉన్నప్పటికీ, అలానే భార్యాభర్తల మధ్య ఎన్ని తగాదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే కాస్తలో కాస్త బయటపడుతున్నారు అంటే ఒక్క లాభస్థానంలో ఉంటున్న గురు వలన. జూన్ 1వ తేదీ వరకు చేసే ప్రతి పని కూడా సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడతాయి, చాలా సక్సెస్ ఇస్తుంది. ఆర్థిక విషయాలు కూడా కాస్త రూపాయి చూడగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అవుతాయి. అయితే ఈ అష్టమ శని వలన
కాస్తలో కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, చిన్నపాటి ఇబ్బందులు ఈ జూన్ 1వ తేదీ వరకు వస్తూ ఉంటాయి. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. టైర్డ్‌నెస్, బ్యాక్ పెయిను, లైకు నిశ్శక్తిగా ఉండడము, ఇది కూడా మీరు చూస్తూ ఉంటారు. జూన్ 1వ తేదీ తర్వాత ఉన్న సమయాన్ని మనం గమనిస్తే, అప్పుడు పంచమ స్థానం మీద ఏ గ్రహం దృష్టి ఉంటుంది? శని యొక్క దృష్టి మాత్రమే ఉంటుంది. అష్టమ స్థానంలో అందులోన శని యొక్క సంచారము. అష్టమ స్థానం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. 0, 1, 2 గనక అష్టకవర్గ బిందువులు గనక మీ జాతక రీత్యా ఇచ్చి ఉంటే అష్టమ స్థానానికి శని, వాళ్ళకి చాలా తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అదే 4, 5, 6 గనక అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే అంత తీవ్రత అనేది ఉండదు. మొత్తానికి అష్టమ స్థానంలో ఉంటున్న శని పంచమాన్ని చూస్తాడు కాబట్టి ఆంతరిక భయం అండి. ఏదో తెలియని భయం, మనసులో భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో ఇబ్బందులు, ఇన్వెస్ట్‌మెంట్ చేసి నష్టపోవడము, అంటే రాంగ్ ఇన్వెస్ట్‌మెంటు, ఏదైనా డబ్బులిచ్చి నష్టపోవడము, లేదా ఈ భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు ఎక్కువ అవ్వడము, సంతానం విషయంలో సంతానం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి డిలేస్ అవ్వడము, అలానే ఆరోగ్యరీత్యా ఎక్కువ డిస్టర్బెన్సెస్‌కి గురి అవ్వడము, ఏదైనా సర్జరీ లాంటివి కూడా జరగడం లాంటిది ఉంటుంది కొంతమందికి. అలానే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఎంత ఖర్చులు అంటే ఇన్‌కమ్ తక్కువ, ఔట్ గోయింగ్ ఎక్కువ. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. అలానే కౌటుంబిక విషయాల్లో ఏదైనా చెడు వార్తలు వినడం లాంటిది, మీ ఇంట్లో ఉన్న వృద్ధులు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ గనక ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడము, ఇట్లాంటివి. అంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయండి. కాన్‌ఫ్లిక్ట్స్ ఏర్పడతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఆహ్, ప్లేస్ చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉన్న స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారడము, ఉద్యోగం విషయంలో కూడా చాలా కాన్‌ఫ్లిక్ట్స్, వివాదాలు ఎదురవుతాయి ఈ సమయంలో. అంటే జూన్ 1వ తేదీ తర్వాత ఇయర్ ఎండింగ్ వరకు సింహరాశి వాళ్ళకి కాస్త ఇబ్బందులుంటాయి. ఒకవేళ మీ జన్మజాతక రీత్యా మంచి గ్రహ దశ, శుభ కారకత్వం వహించే గ్రహ దశ గనక జరుగుతూ ఉంటే, ఈ గోచారంలో ఉంటున్నవి ఏం పెద్దగా మీకు మేజర్‌గా డిస్టర్బెన్సెస్‌ని క్రియేట్ చేయవు. బాగా గుర్తించండి. భయపడకండి. గోచారంలోనే అన్నీ జరగవు. అందుకే మీకు ఇంట్రొడక్షన్ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, చాలా మందికి అవగాహన లేదు. చాలా మంది గోచారంని నమ్ముకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే గోచారాన్ని నమ్మి లైకు మోసపోతూ ఉన్నారు. సో, ఫస్టు మన జాతకం చాలా ఇంపార్టెంట్. అక్కడ గనక బాగా ఉంటే, సో, గోచారంలో లైట్‌గా తీసుకోవాలి మనము. సో, మొత్తానికి జూన్ 1వ తేదీ జూన్ 1వ తేదీ తర్వాత ఈ గోచారంలో ఉంటున్న గ్రహ స్థితులు అంతగా అనుకూలంగా లేదు. బట్ మీ జాతక రీత్యా గనక అక్కడ గూడా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు, ఇక్కడ గూడా గోచారంలో బాలేదు కాబట్టి మంచి ఫలితాలైతే ఉండవు. కాస్త ఇబ్బందులు పడక తప్పదు. అంటే జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 ఈ సమయమంతా కూడా బాగలేదు. అక్టోబర్ 31 తేదీ తర్వాత బాగుందా అంటే అది కూడా అంతగా గురు సంచారం మీకు ఫేవరబుల్‌గా ఉండదు. మొత్తానికి శని, అష్టమ శని ఇక మీద ఇబ్బంది పెడతా ఉంది వీళ్ళకి. జూన్ 1వ తేదీ తర్వాత కాస్త మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్య విషయాలు కావచ్చు, మీ భార్య ఆరోగ్య విషయాలు కావచ్చు, లేదా మీ భర్త ఆరోగ్య విషయాలు కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా సంపాదన కోసం తీసుకునే స్టెప్స్ ఏదైతే ఉంటాయో, నేను బిజినెస్ చేస్తాను, లేదా ఆహ్, నేను ఉద్యోగం చేంజ్ చేస్తాను. ఇట్లాంటివి ఇన్‌స్టాంట్ సడన్ డెసిషన్స్ తీసుకోవడము మీకు కొంచెం టెన్షన్ పెడుతుంది. నా భర్త ఏంటి ఇలా మారుతున్నాడు, ఇట్లాంటివి కూడా ఉంటాయి మీకు కొంతమందికి. అలానే మీ భార్యాభర్తల మధ్య ఒక రికగ్నైజేషన్ లోపిస్తూ ఉంటుంది. మీ భార్య చేసే పని మీకు నచ్చదు, మీరు చేసే పని మీ భార్యకు నచ్చదు. ఇలాంటివి. సో, మొత్తానికి సింహరాశిలో పుట్టిన మఖా నక్షత్ర జాతకులకు ఈ గురు సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. మఖా నక్షత్ర జాతకులకు ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు గురు లాభస్థానంలో ఉంటాడు గదా! లాభస్థానంలో ఉన్నప్పటికీ పునర్వసు నక్షత్రంలో సంచారం చేసే సమయం ఇదంతా అంత ఫేవరబుల్‌గా ఉండదు. అంటే లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా మీరు లాభాలు గాని, మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత రాదు ఇక్కడ. అది ఏదైనా కావచ్చు. జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇక మరి మగ నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బావుంటుంది? 12వ స్థానంలో సంచారం చేసే సమయంలోనే వీళ్ళకి బావుంటుంది. ఎందుకంటే గురు పుష్య నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేసే సమయంలో ఈ మఖ నక్షత్రం వాళ్ళకి పుష్య మరియు ఆశ్లేష నక్షత్రం మిత్ర, పరమమిత్ర తారవుతుంది కాబట్టి గురువు వలన మేజర్‌గా డిస్టర్బెన్సెస్ ఉండదు. అంటే జూన్ 18 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శని సంచారం వలన కూడా వీళ్ళకి సంవత్సరం మొత్తం ఎటువంటి మేజర్ కాన్‌ఫ్లిక్ట్స్ ఉండవు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వీళ్ళకి లాభస్థానంలో సంచారం చేస్తున్న గ్రహం ఏదైతే గురు గ్రహము పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో వీళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడతాయి. అలానే ఆగస్ట్ 19వ తేదీ తర్వాత మళ్ళీ గురు సంచారం వీళ్ళకి కాస్త అనుకూలిస్తుంది.
శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఓన్లీ మే 17 దాటిన తర్వాత వీళ్ళకి శని సంచారం బాగుంటుంది. అలానే ఉత్తర పాల్గొన నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఆగస్ట్ 18 నుంచి సారీ జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 తేదీ వరకు బాగుంటుంది. అలానే అక్టోబర్ 31 తేదీ తర్వాత బాగుంటుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ సింహరాశిలో పుట్టిన ప్రతి నక్షత్రం వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తప్పనిసరిగా మీరు మృత్యుంజయ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. కాల భైరవ ఆరాధన ఎంత చేస్తారో అంత మంచిది. ఓం నమ శివాయ ఎంత చేస్తారో అంత మంచిది. అయితే మీరు ఈ సమయంలో పరిహారాలు కూడా చేసుకోరు. అట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది మీకు. పరిహారాలు చేసుకోవడానికి కుదరదు. దాన్ని కర్మ అంటాం. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్వైజ్ నో ప్రాబ్లం. ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. నేను చెప్పాలి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి బాగుంటుంది. సింపుల్ రెమెడీస్ ఉంటాయి నా దగ్గర. సర్వేజనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.